హాయ్ అండి అందరికి. ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్నారి పాప నాకు చెల్లి లాంటిది. రీసెంట్ గా అయితే నేను ఒక పనికి వెళ్ళాను. అక్కడ ఈ పాపను వీడియో తీయడం జరిగింది. నేను పనికి వెళ్ళడం ఏంటో షాక్ అవ్వకుండా నేను పనికి ఎందుకు వెళ్ళాను నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. దానికంటే ముందు ఈ చిన్నారి పడుతున్న కష్టం నేను చూసాను. ఒక 12 years పాప పిచ్చి ఎండలో పనిచేస్తుంది. నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత చిన్న పాప కష్టపడడం. ఈ చిన్నారితో పాటు ఈ ఎండలో వాళ్ళ అమ్మగారు కూడా కష్టపడుతున్నారు. ఈ చిన్నారి పాపని ఈ వయసులో ఎందుకు పనిలో పెట్టారని వీళ్ళ అమ్మగారిని అడిగాను. వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారంటే మొన్నే పాపకు వేసవి సెలవులు ఇచ్చారు. ఇంటికాడ ఒక్కదే ఉంటున్నాయి, అందుకే పనికి తీసుకొచ్చాను. మీరు అలా వీడియోలు తీసి పై వాళ్ళకి పెట్టకండి. ఈ వీడియో తీసి పెట్టడం వల్ల నలుగురు బాగుపడతారమ్మా. ఈ వీడియో వల్ల మీకు ఏ ప్రాబ్లం ఉండదని చెప్పాను. ఈ చిన్నారికి లోపల ఎంత బాధ ఉన్నా పైకి నేను వీడియో తీస్తున్నాను ఎలా నవ్వుతుందో చూడండి. ఈ ఆడిస్తున్న వేరుశనగ అంతా కూడా ఈ ఒక పాప బకెట్స్ తో జారేసి ఒక పెద్ద కుట్ట కింద వేసింది. ఈ వీడియోలో అయితే మిషన్ సౌండ్ తీసేసాం, కానీ ఆ మిషన్ దగ్గర సౌండ్ లో ఎలా పనిచేస్తుందో చూడండి. తర్వాత ఈ చిన్న పాపను అడిగాను, ఎందుకమ్మా ఇంత ఎండలో పనిచేస్తాం, ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమొస్తుందని, ఏదో పనికి వెళ్తే ఇంట్లో ఖర్చులకైనా ఉంటాయి కదా అని. ఇంత చిన్న పాప ఇంత వయసులో ఇన్ని తెలుసుకుందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఖాళీగా ఉంటే ఏమొస్తుందని చిన్న పాప పనికి వెళ్ళి పనిచేస్తుంది. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా చిన్నపిల్లలు స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా లైఫ్ లో ముందుకు అడిగారు. ఈ చిన్న పాప పడుతున్న కష్టానికి మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయాలని నా